వసతి గృహంలో నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని కోటి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. గత 3 రోజులుగా నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాబ్లమ్స్ అందరికీ తెలియాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా ప్రిన్సిపాల్ గారిని మేము హాస్టల్కి వచ్చామండి. హాస్టల్కి వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ప్రిన్సిపాల్ గారు అమ్మ మీ పరిస్థితులు ఎట్లున్నాయి, మీరు తింటున్నారా ఉంటున్నారా అని ఒక్కసారి కూడా రావడం జరగలేదు. ఇందాక మేము ఫోన్ చేసి మేడం మా పరిస్థితి ఇలా ఉంది మేడం, చెప్పండి మేడం అది ఇది అని చెప్తే మేడం గారు ఏమన్నారంటే ఏం చేసుకుంటారో చేసుకోండి అమ్మ, ఇంత నైట్ రావడం నాకు కుదరదు, అది సమాధానం పద్ధతి కాదు కదా. ఇంకా మేడం వాళ్ళని అడిగితే మేడం వాళ్ళు ఏమన్నారంటే అమ్మ మీ ఇష్టం అమ్మ, మీ ఇష్టం, వెకేట్ చేసుకుంటే చేసుకోండి అమ్మ అని అన్నారు. మా హాస్టల్లో 60 మెంబర్స్ బ్లైండ్ పీపుల్స్ ఉన్నారు. మొత్తం హ్యాండిక్యాపర్స్ వాళ్ళు ఓవరాల్గా 100 మెంబర్స్ ఉన్నారు. సరే మేమంటే ఇక్కడెక్కడో చలివేంద్రంలో ఎక్కడో ఒక దగ్గర వాటర్ తెచ్చుకొని తాగలుగుతాం, కానీ బ్లైండ్ వాళ్ళు ఇక్కడ వాళ్ళందరూ తెచ్చుకోలేరు కదా. ప్రాబ్లం చెప్తే వెళ్ళిపోండి అమ్మ, మీకు ఇష్టం లేకపోతే వెకేట్ చేసి వెళ్ళిపోండి అమ్మ అని అంటున్నారు. అదేం సమాధానం? ఎగ్జామ్స్ టైంలో ఎక్కడికి వెళ్తారండి? ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి కదండి.